అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్డ్స్ ఇన్ తెలుగు. ప్రతిసారి ప్రతీకారం అనేది చీడపురుగు లాంటిది. అది మెదడును తొలగించి వేస్తుంది, మనిషిలోని ఆలోచన శక్తిని హరించి వేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అహంకారం, పొగరు ఇవన్నీ దూరంగా ఉండాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఎక్కువ మాట్లాడి తక్కువ వింటున్నాం. ఇక ఆలోచన ఏం చేస్తాం? చేశాక ఆలోచిస్తాం. సమస్యలకు కారణాలు తొందరపాటే. కాబట్టే ఎప్పుడు కూడా మాట్లాడటం తగ్గించి వినటం పెంచుకోవాలి. చెట్టుకు వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువ అంతే ముఖ్యం. వేలు లేని వృక్షానికి ప్రాణం ఉండదు, కానీ విలువ లేని మనిషికి వ్యక్తిత్వం ఉండదు. కాబట్టి వ్యక్తిత్వం మనిషికి చాలా ముఖ్యం. వ్యక్తిత్వమే గౌరవాన్ని తీసుకొస్తుంది. అన్నీ తెలిసినట్టు మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్టు మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. వినేవాళ్ళే మేధావులు. అదిగా మాట్లాడేవారు మేధావులు కాదు. అందరూ మనవాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటేనే తప్పు. అదే పొరపాటు కూడా. ఏం లేకుండా భూమి మీదకి వచ్చి ఏమీ లేకుండా భూమి మీద నుంచి వెళ్ళడమే జీవితం అంటే. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే చాలా మంచిది. దూరంగా ఉండితేనే మీ యొక్క విలువ కాపాడుకోగలుగుతారు. నీవు అవకాశం లేనప్పుడు ఎలా ఉంటావో, అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు. నిన్ను ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు మిత్రమా. ఎగతాళి చేసేవాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. అలా మార్చుకోవాలి నీ జీవితాన్ని. మనకు అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరు లేని రోజున మనకు లైఫ్ అనేది ఎవ్వరూ పట్టించుకోరు. లైఫ్లో, జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. ఆ అమ్మా నాన్నని ఎప్పుడూ మనం అశ్రద్ధ చేయకూడదు. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్లే అనువంత అనుమానం కూడా చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. అనుమానం పెనుభూతం. అనుమానం అనేది ఉండకూడదు. నీకొచ్చే అర్థం లేని కోపం అనేక అనర్థాలకు దారితీస్తుందని గుర్తుంచుకో. జాగ్రత్త మిత్రమా. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగా మార్చుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆ రాళ్ళు చూసి భయపడితే మాత్రం అక్కడే ఆగిపోతారు. లక్ష్యాన్ని సాధించుకోలేరని మాత్రం తెలుసుకోండి. మనం బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవ్వరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి, కోకిల రెండూ కూడా ఒకేలా ఉంటాయి. నోరు తెరిస్తేనే కదా ఇది కాకి, ఇది కోకిల అనుకుంటా. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలతో ఇతరుల ప్రస్తావన అస్సలు తీసుకువెళ్ళొద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. ఉన్నత సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి. నువ్వు ఉన్నతంగా మాట్లాడు మిత్రమా. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడేవారికి ఎంత దూరంగా ఉంటావో అంత మంచిదని తెలుసుకోండి. ఇక పదును తగ్గిన భూమిలో పంట పండదు. అలాగే నమ్మకం లేని మనిషిలో బంధం నిలవదు. ఒక బంధం కడ వరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువ నమ్మకం అనేది ఉండాలని తెలుసుకోండి. నమ్మకం లేని ప్రేమ నిలబడదు. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమలాడితే నీపై ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది ఆ స్త్రీ. మూర్ఖుడు ఎప్పుడూ కూడా ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటాడు, కానీ వివేకవంతుడు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వుతో సమాధానం విసిరి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మరి నీవు మూర్ఖుడువా లేదా తెలివైనవాడివా? నువ్వే తెలుసుకో మిత్రమా. ఒక్కసారి మోసపోతే అది తప్పు కాదు, రెండవసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. భార్యని బానిసగా భావించే ఏ మగవాడి కూడా ఈ జీవితంలో, ఈ సొసైటీకి అస్సలు పనికిరాడు. నీవు నీ భవిష్యత్తును మార్చలేవు, కానీ నీవు నీ అలవాట్లను మార్చుకోవచ్చు.
నీ అలవాట్లు నీ భవిష్యత్తును మారుస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. డబ్బు అనేది మనిషికి పెద్ద శత్రువు. తాడు లేకుండానే ఉరివేస్తుంది, విషం లేకుండానే చంపేస్తుంది. ఇదేం విచిత్రమో కదా. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పికి తీర్చకపోయినా కనీసం అగ్నిమంటలను ఆర్పటానికైనా సరే పనికి వస్తుంది కదా. కాబట్టి బంధువులు బంధువులే. జీవితం, సముద్రం ఈ రెండు దూరం నుంచి చూడటానికి బాగుంటాయి, కానీ ఈదడానికే కష్టంగా ఉంటాయి. సముద్రం ఈదడం ఎంత కష్టమో జీవితాన్ని సాగించటం కూడా అంతే కష్టం. కొంతమంది వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమకి తాము తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. ఇక సాయం పొందినవాడు మరవకూడదు, సాయం చేసినవాడు గుర్తుంచుకోకూడదు. ఈ రెండు సూత్రాలు జీవితంలో ఎంతో ముఖ్యమైనవని తెలుసుకోండి. మరి తనకు వచ్చిన అవకాశాల్లో కష్టాన్ని చూసేవాడు నిరాశావాది. తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశాన్ని వెతికేవాడు అవకాశవాది కాదు, తెలివైనవాడు. మనిషి ఆశయంతో బ్రతకాలి, కానీ అత్యాశతో బ్రతకూడదు. ఆశ మంచిదే, ఆశయం మంచిదే, కానీ అత్యాశే ప్రమాదకరం. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సర్దిద్దుకోవటం అవసరం. లేకుంటే రెండు కూడా నష్టాన్నే చేకూరుస్తాయి, కష్టాన్నే తెచ్చిపెడతాయి. ఈ సొసైటీలో భుజం తట్టి ఓదార్చే వాళ్ళ కంటే కడుపు కొట్టి ఆనందించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇదేం విచిత్రమో కదా. నేర్చుకున్న విద్యను దాచుకోవద్దు. దానిని 10 మందికి పంచితే అది మరింత రాణిస్తుంది. విద్యని ఎప్పుడు కూడా విస్తరించాలి. తప్పు జరిగినప్పుడు నిప్పు వదిలి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ, కానీ నీ తప్పును మన్నించి సరిదిద్ది నీకు తోడుగా ఉండేవాడే చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారు నీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోవద్దు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా వెలుగుతుంది, ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగుతుంది. దాని వెలుగు మాత్రం మారదు. కాబట్టి నువ్వు ఎలా వెలగాలి అనేది నీ చేతుల్లోనే ఉంది మిత్రమా. నీ జీవితం నువ్వే సర్దిద్దుకోగలవు, నువ్వే మార్చుకోగలవని గుర్తుంచుకో. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు ఎంతగానో మంచి మోటివేషన్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జీవిత సత్యాల కోసం, మంచి లైఫ్ కోట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.